Jacobian of composite function formula వాడితే ఇది వస్తుంది. So first find dou of uv by dou of x comma y. So this is nothing but determinant of this one. So అది వేస్తే ఇది వస్తుంది ఆన్సర్. Dou of x comma y by dou of r theta అంటే dou x by dou r, dou x by dou theta, dou y by dou r, dou y by dou theta. ఇక్కడ dou x by dou r కట్టాలి అంటే మనకి x as a function of r and theta కావాలి. సో ఇది ఉంది. దీని నుంచి dou x by dou r కట్టచ్చు. ఎంత cos theta. సో ఇలా ఇవన్నీ కూడా కడితే యూ విల్ గెట్ r. సో ఇక్కడ ఏమవుతుంది అంటే dou of uv by dou of r theta by using composite function of Jacobian of composite functions ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో 4 into x square plus y square into r. x square plus y square into r square. So this is nothing but 4r cube. 4r cube. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. u equal to x plus y plus z అయ్యేది x comma y comma into x into y into z. u equal to x y z, v equal to x square plus y square plus z square, w equal to x plus y plus z. ఇది వాడి ఇచ్చిన ఫంక్షన్స్. he is asking to find out dou of xyz by dou of uvw. ఇది కట్టాలి అంటే మీకు ఏం ఫార్ములా ఏంటి? Jacobian of xyz with respect to uvw అంటే dou x by dou u, dou x by dou v, dou x by dou w. సెకండ్ రో ఏమో dou y by dou u, dou y by dou v, dou z by dou v అని వస్తుంది. dou y by dou w అని వస్తుంది. ఇప్పుడు నాకు dou x by dou u కావాలంటే x as a function of uvw అని రావాలి. ఇక్కడ నాకు xyz ఏమో u, x plus y plus z ఏమో w, x square plus y square plus z square ఏమో v. ఈ మూడు రిలేషన్స్ యూస్ చేసి నాకు xyz as a function of uv and w కావాలి. ఇస్ ఇట్ పాసిబుల్? ఫ్రమ్ దిస్ రిలేషన్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే పాసిబుల్ లేదా అంటే చేయలేము. ఎలా అంటే x plus y plus z హోల్ స్క్వేర్ అంటే x square plus y square plus z square plus 2 into xy plus yz plus zx. కానీ ఇక్కడ అది లేదు. xy plus yz plus zx లేదు. కాబట్టి సాల్వ్ చేయడం కష్టం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మీకు జకోబియన్ కట్టలేరు కాబట్టి ఫస్ట్ దీనికి u మైనస్ xyz కి f1 అని పేరు పెట్టండి. అది 0 అవుతుంది. అలాగే v మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దానికి f2 అని పేరు పెట్టండి. w మైనస్ x ప్లస్ y ప్లస్ z కి అంటే w మైనస్ x మైనస్ y మైనస్ z కి f3 అని పేరు పెట్టండి. దాన్ని 0 అనుకోండి. సో ఇప్పుడు మనకు ఇచ్చిన రిలేషన్స్ ఏంటి? f1 ఈక్వల్ టు 0, f2 ఈక్వల్ టు 0, f3 ఈక్వల్ టు 0. అంటే dou of xyz by dou of uvw అంటే -1 హోల్ క్యూబ్ ఇంటూ fx by fuvw. సో fx అంటే ఇది డినోమినేటర్ లో ఉంది కాబట్టి fuvw f హోల్ బై fxyz అని వస్తుంది. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే dou f1 by dou x. సో ఫస్ట్ న్యూమరేటర్ కడుతున్నాను నేను. ఈ న్యూమరేటర్ కడితే నాకు dou f1 by dou x అంటే -yz. అలా ఈ ఫార్ములా వేస్తాను. అలాగే ఇక్కడ ఏమవుతుంది? dou f1 by dou u, dou f1 by dou v, dou f1 by dou w అని వస్తుంది. సో ఇది కడితే 1 వచ్చింది. ఈ రెండు డిటర్మినెంట్స్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ -1 by దిస్ డిటర్మినెంట్. ఈ డిటర్మినెంట్ ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ దీస్ ఫ్యాక్టర్స్. 2 times of -2 times of x minus y into y minus z into z minus x. Okay. ఇది fourth property, functional relationship. If u1, u2, u3 are expressed as functions of x1, x2, x3, then the necessary and sufficient condition. Okay, నేను అది మామూలు డైరెక్ట్ పీపీటీలో చెప్తాను. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏమో చైన్ రూల్ ఆఫ్ జకోబియన్స్. థర్డ్ ప్రాపర్టీ ఏమో జకోబియన్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్. ఫోర్త్ ప్రాపర్టీ ఫంక్షనల్ రిలేషన్షిప్. ఈ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి అంటే if u1, u2, u3 be the functions of x1, x2, x3, then the necessary and sufficient conditions for the existence of functional relationship of the form is f of u1, u2, u3 equal to 0. To be functionally independent is j of
ఈ రిలేషన్ రావాలి అంటే, ఈ ఫంక్షనల్ రిలేషన్షిప్ రావాలి అంటే ఈ జకోబియన్ 0 అవ్వాలి అని చెప్తున్నాడు. ఇది 0 అయితే ఇలాంటి రిలేషన్ వస్తుంది, ఇది 0 అవ్వకపోతే ఇలా ఫంక్షనల్ రిలేషన్ రాదు అని. ఇఫ్ J not equal to 0, then the functions U, V and W are said to be functionally independent. Okay, డిపెండెంట్ 0 అయితే డిపెండెంట్ అవుతాయి ఆ వేరియబుల్స్, ఫంక్షనల్ డిపెండెన్స్ వస్తుంది, ఇలా వస్తుంది. నాట్ ఈక్వల్ టు 0 అయితే ఫంక్షనల్లీ ఇండిపెండెంట్. అది ఎలా ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ ఇందాక మీరు చేస్తారు కదా. సో ఇక్కడ ఏమడుగుతున్నాడో జాగ్రత్తగా చూడండి. ఇఫ్ u ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y where and v equal to x into root of 1 minus y square plus y into root of 1 minus x square, find dou of uv by dou of x comma y. Is u and v functionally related? If so, find the relationship. uv functionally related అవ్వాలి అంటే మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఈ జకోబియన్ 0 అవుతుందని ప్రూవ్ చేయాలి. వాడు అడిగిన జకోబియన్ 0 అవుతుందని ప్రూవ్ చేయాలి. సో అది చూద్దాం. ఒకవేళ 0 అయితే ఆ రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ముందు ఇది 0 అని ప్రూవ్ చేయాలంటే ముందు ఈ జకోబియన్ కట్టాలి. సో అది చేద్దాం. సో వాడు ఇచ్చింది ఏంటి? u ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై అని ఇచ్చాడు. సో డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై కట్టాను. బికాస్ నాకు ఈ డిటర్మినెంట్, ఈ జకోబియన్ ఇవాల్యుయేట్ చేయాలంటే ఈ డిటర్మినెంట్స్ కావాలి. సో డో యూ బై డో ఎక్స్ అంటే 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. డో యూ బై డో వై అంటే 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. నెక్స్ట్ v ఎంత ఇచ్చాడు? దిస్ వన్. సో ఇక్కడ నాకు డో వి బై డో ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఇది కాన్స్టెంట్ అవుతుంది, ఎక్స్ డెరివేటివ్ 1. ఇక్కడ y కాన్స్టెంట్ అవుతుంది, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మామూలుగా రూట్ ఎక్స్ అంటే 1 బై 2 రూట్ ఎక్స్ కదా. సో y ఇంటూ 2 రూట్ అనేస్తాము. మళ్ళీ దీని డెరివేటివ్ ఏమవుతుంది? మైనస్ 2x అవుతుంది. ఆ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది. సో ఎక్స్ మిగులుతుంది. సో దిస్ ఈస్ డో వి బై డో ఎక్స్. అలాగే డో వి బై డో వై కడితే యూ విల్ గెట్ దిస్ వన్. ఓకే, సో నాకు కావాల్సిన ఈ జకోబియన్ ఇవాల్యుయేట్ చేయడానికి నాకు కావాల్సిన డెరివేటివ్స్ అన్ని కట్టి రెడీగా ఉంచుకున్నాను. నెక్స్ట్ జకోబియన్ ఫార్ములా వేద్దాం. డో ఆఫ్ యూవి బై డో ఆఫ్ ఎక్స్ కమా వై ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై. ఇందాక కట్టిన డెరివేటివ్స్ అన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి ఒకసారి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ ఎక్స్ వై బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్ వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ 1 వస్తుంది. అలాగే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయ్యి మైనస్ కదా, మైనస్ 1 వస్తుంది. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ 1 బై అన్నప్పుడు ఎక్స్ వై బై దిస్ యూ విల్ గెట్. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది, 1 క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఈ జకోబియన్ 0 అయిందంటే ఆర్ ద ఫంక్షన్స్, ఇప్పుడు ఏమన్నాడు? ఈజ్ ద ఫంక్షన్స్ యూ అండ్ వి ఆర్ ఫంక్షనలీ రిలేటెడ్ అని అడిగాడు. రిలేటెడా కాదా? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. Yes, ma'am. Yes, they are related. So by the third property of Jacobian we can say u and v are functionally related. సో ఒకటి ప్రూవ్ చేసేస్తాం. ఇంకోటి ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఈ మధ్య కాలంలో ఈ ప్రాపర్టీ మీద బేస్ చేసుకుని ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అయ్యా. కంపల్సరీ మీరు ఈ కాన్సెప్ట్ బాగా చదవాలి. ఈ 4th ప్రాపర్టీ కొంచెం చూసుకోండి. అంటే మిగతా అడగట్లేదని కాదు, ఈ మీ సీనియర్స్ కి, మీ సూపర్ సీనియర్స్ కి దీని మీద అడిగాడు. ఈ 4th ప్రాపర్టీ మీద బేస్ చేసుకుని అడిగాడు. సో ముందు ఫంక్షనల్లీ రిలేటెడ్ అని చూపించాము. ఇప్పుడు ఆ రిలేషన్ ఏంటో చూడాలి. ఆ రిలేషన్ చూడటానికి బేసికల్ గా వాడు సైన్ యూ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై అని ఇచ్చాడు కదా. నేను ఏం చేస్తున్నానంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి ఆల్ఫా అని పేరు పెట్టాను. అంటే ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అవుతుంది. అలాగే సైన్ ఇన్వర్స్ నాకు కాస్ ఆల్ఫా అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అయింది. అలాగే సైన్ ఇన్వర్స్ వై కి బీటా అని పేరు పెట్టండి. అంటే సైన్ బీటా ఈక్వల్ టు వై. కాస్ బీటా ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ కాబట్టి దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు నాకు యూ అంటే ఏంటి? ముందు దానికన్నా ముందు ఇది రాస్తున్నాను. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా.
సో నాకు ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ బీటా ఇవన్నీ తెలుసు కాబట్టి అవి రాస్తున్నాను. ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. సైన్ ఆల్ఫా అంటే ఎక్స్, కాస్ బీటా అంటే ఎంత వచ్చింది, √1 - y² వచ్చింది. కాస్ ఆల్ఫా అంటే వై, కాస్ ఆల్ఫా అంటే √1 - x², సైన్ బీటా అంటే వై. సో ఇది రాశాను. ఇది అయిపోయిన తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ వన్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ అని చెప్పి అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇది వచ్చినట్టు. ఓకే, అంటే బట్ u అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y అంటే నాకు ఏమొచ్చినట్టు, ఈ రెండు క్లబ్ చేస్తే ఇది వచ్చింది కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ వన్. ఇదేంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ వి, వాడు వి ఇది ఇచ్చాడు అంటే అర్థం ఏంటి, సైన్ ఇన్వర్స్ వి అయింది. నాకు ఇప్పుడు రిలేషన్ ఏమొచ్చింది, u ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ వి ఆర్ ఎల్స్ v ఈక్వల్ టు సైన్ u. సో దిస్ ఈస్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్. ఓకే, సో u కి v కి రిలేషన్ ఏంటి అంటే దిస్ వన్, v ఈక్వల్ టు సైన్ u. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ రిలేషన్ బిట్వీన్ u అండ్ v. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు u అని ఇచ్చాడు, y ప్లస్ జెడ్ ఈక్వల్ టు uv అని ఇచ్చాడు, z ఈక్వల్ టు uvw అని ఇచ్చాడు. షో దట్ డో ఆఫ్ xyz బై డో ఆఫ్ xyuz బై డో ఆఫ్ uvw ఈక్వల్ టు u²v అన్నాడు. దీన్ని ఎలా చేయాలి చెప్పండి అయ్యా. వాళ్ళు అడిగిన జకోబియన్ కట్టాలి అంటే x యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ uvw, y యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ uvw, z యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ uv అండ్ w. ఇక్కడ కింద డినోమినేటర్ లో z అని రాసేసాను. దిస్ ఇస్ w అయ్యా, ఇది w అని గుర్తుపెట్టుకోండి. z యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ uvw. ఇక్కడ z ఈక్వల్ టు uvw ఉంది, ప్రాబ్లం లేదు. కానీ y ప్లస్ z ఏముంది, uv ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. లేదు ఏం చేయొచ్చు, y ఈక్వల్ టు uv మైనస్ z, z అంటే uvw, నెక్స్ట్ x అంటే u మైనస్ y మైనస్ z, z అంటే uvw, నెక్స్ట్ y అంటే uv ఇంటూ 1 మైనస్ w. సో x ఎంత వస్తుంది. సో వాడు అలా సింప్లిఫై చేయకుండా డైరెక్ట్ గా ఏం చేస్తాడంటే వాడు ఈజీ మెథడ్ లో ఈ మూడు రిలేషన్స్ కి f1 f2 f3 అని పేరు పెట్టేస్తాడు. పేరు పెడితే విల్ గెట్ దిస్ వన్. ఓకే, ఇలా అవసరం లేదయ్యా, XYZ ని UVW లోకి ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. నేను అది కూడా చేసి చూపిస్తాను రేపు ఇచ్చేటప్పుడు. సో మనకి ఆ థర్డ్ ఫార్ములా జకోబియన్ ఆఫ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ ఫార్ములా యూజ్ చేస్తే దిస్ ఈస్ నథింగ్ బట్ ఓకే, this is nothing but this Jacobian is nothing but minus f1 f2 f3 Jacobian of f1 f2 f3 with respect to UVW whole by Jacobian of f1 f2 f3 with respect to x y and z. ఆ ఫార్ములా వేయాలి అంటే నాకు ఇవి కావాలి, అందుకని ముందు ఇవి కడుతున్నాను. కడితే ఇది 1 వచ్చింది. సో డో f1 బై డో x అంటే 1, డో f1 బై డో y అంటే 1, డో f1 బై డో z అంటే 1. నెక్స్ట్ డో f2 బై డో x అంటే 0, డో f2 బై డో y అంటే 1, డో f2 బై డో z అంటే 1. సో ఇలా చేసాం. నెక్స్ట్ డో f1 బై డో f2 f3 బై డో ఆఫ్ UVW అంటే యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా. సో డో f1 బై డో u అంటే -1 వచ్చింది. యు ఆర్ గెటింగ్ ద రిలేషన్ లైక్ దిస్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ -u²v. సో దిస్ ఈస్ this Jacobian equal to by the properties of Jacobian of implicit functions you will get like this. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. సో ఇదేమో 1 వచ్చింది, ఇదేమో -u²v అని వచ్చింది. సో సారీ, ఇది -u²v, ఇది 1. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. దిస్ ఈజ్ u²v. ఈ ప్రాబ్లమ్ సెకండ్ ప్రాపర్టీ అప్లై చేసి కూడా డైరెక్ట్ గా చేయొచ్చయ్యా. సెకండ్ ప్రాపర్టీ కాదు, డైరెక్ట్ గా XYZ as a function of UVW మార్చి చేయొచ్చు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ దిస్ ఇస్ ఆల్సో ఈజీ, నో ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జకోబియన్స్. జకోబియన్ అంటే ఇట్స్ అ డిటర్మినెంట్, దట్స్ ఆల్. నాకు యాక్చువల్గా ఇవాళ June 1 కదా, ఇవాళ నుంచి నేను ఏ సెక్షన్ కా సెక్షన్ తీసుకుంటానని చెప్పాను కదా. ఈ యూనిట్ అయిన తర్వాత నేను ఆ పని చేస్తాను.